ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్లాను ఇప్పటి వరకు కూడా ఈ ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్లోనే అన్ని ప్లాన్లతో పోలిస్తే చాలా చాలా డిఫరెంట్ అయిన ప్లాన్ అండి ఇది. అసలు అంత డిఫరెంట్ అని ప్లాన్ మీతో ఎందుకు అన్నాను అంటే, నేను ఈ ప్లాన్ అంతా వివరించిన తర్వాత మీకు తెలుస్తుందండి. చాలా తక్కువ అమౌంట్తో జాయిన్ అయ్యి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి. అసలు ఆ ప్లాన్ ఏంటి, దానికి మనం ఏం చేయాలి అనే దాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నెట్వర్క్ ఫీల్డ్లోనే ఎంఎల్ఎం కంపెనీల్లోనే ఇలాంటి డిఫరెంట్ అయిన ప్లాను నేను ఇంతవరకు చూడలేదు. మీరు కూడా చూశారో లేదో నేను ఈ ప్లాన్ వివరించిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆ ప్లాన్ ఇంకా విషయానికి వస్తే ఆ ప్లాన్ ఏంటి, అసలు మనం ఏం చేయాలి, ఎంత తక్కువ కట్టాలి, ఎంత ఎక్కువ సంపాదించుకోవాలి అనేది వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్లాన్ వస్తే ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్. ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్. ఈ బ్లైండ్ హెల్ప్ అనే ప్లాన్ యొక్క పీడిఎఫ్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ పీడిఎఫ్లో కూడా అన్నీ కాదండి, మనందరికీ ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం వివరిస్తాను. అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. ప్లాన్ పేరు వచ్చేసి బ్లైండ్ హెల్ప్. ఓకేనా? ఇక విషయానికి వస్తే ఇదిగో చూడండి, వీరి యొక్క అబౌట్ అస్, మిషన్, విజన్, అలాగే వాట్ ఈజ్ P2P. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ P2P అంటే ఏంటో నేను మీకు వివరిస్తాను ఇప్పుడు. క్రౌడ్ ఫండింగ్, అలాగే అడ్వాంటేజెస్. ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, 100% సెక్యూర్గా ఉంటుంది, 100% ట్రాన్స్పరెంట్, 100% డిస్ట్రిబ్యూషన్, 100% వెరిఫైడ్, అలాగే P2P, పీర్ టు పీర్. అలాగే ఇంకా లాస్ట్ వన్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్, రియల్ హెల్పింగ్ ప్లాన్. రియల్ హెల్పింగ్ ప్లాన్ అంటే, హెల్పింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం లేదు సార్, ఈ ప్లాన్లో జాయిన్ అయిన వారు ఎవరైనా సరే మనకు మనమే అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకొని ₹1 సంపాదించుకుంటాము. మనకు మనమే హెల్ప్ చేసుకుంటాము. అవసరాన్ని బట్టి మనకు మనమే హెల్ప్ చేసుకుంటూ ₹1 సంపాదించుకుంటాము. కంపెనీ యొక్క ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు. కంపెనీ ఓన్లీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఓన్లీ పిన్ జనరేషన్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. మనకి ఎక్కువ ₹1 సంపాదించుకోవాలన్నా కూడా మనకు మనమే ఒకరికొకరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే ద్వారానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ₹1 సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. అది ఏంటి, ఎలాగా అనేదాన్ని చూస్తే ఇక్కడ చూడండి, ఈ ప్లాన్లో జాయిన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ ప్రొవైడ్ హెల్ప్. ఎంత అంటే జాయిన్ ఫీజు ₹220 మాత్రమే. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్లాన్లో బ్లైండ్ హెల్ప్ అనే ప్లాన్లో జాయిన్ అవ్వాలంటే ₹220 మాత్రమే జాయినింగ్ ఫీజ్. ఎవరైనా కూడా ఈ ₹220తోనే జాయిన్ అయ్యి ప్రతిరోజు ₹1000 తగ్గకుండా సంపాదించుకోవచ్చండి. ₹1000 అనేది నేను ఇంకా చాలా తక్కువ చెప్పానండి. అంతకు మించే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది కాస్త జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా సార్? ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ ఇక్కడ ఏంటంటే, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా అంటే రైట్ టు లెఫ్ట్ అని కాదండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిందే. ఎవరినైనా ఒక ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిందే. ఓకే, మీరు ఇద్దరిని జాయిన్ చేశారు. ఇద్దరిని జాయిన్ చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోలో మీకు చూపిస్తున్నట్టు
200 పర్ డైరెక్ట్ అని ఉంది. అంటే ఏంటంటే మీరు జాయిన్ అయిపోయి మళ్ళీ మీ కింద ఒక ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ మీ యొక్క ఐడి నుంచే ఆ రిఫరల్తోనే ఎంతమందినైతే మీరు జాయిన్ చేస్తారో ఒక్కొక్క పర్సన్ నుంచి 200 రూపాయలు డైరెక్ట్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. డైరెక్ట్గా ఎంతమందిని అయితే చేస్తారో అన్లిమిటెడ్ 100 1000 ఎంతమందినైనా జాయిన్ చేసుకోండి, ప్రతి ఒక్క పర్సన్ నుంచి 200 రూపీస్ మీకు వస్తుంది. ఇక నెక్స్ట్ దాని కింద మరి ఇద్దరున్నారు కండి, వారిద్దరి కింద జాయిన్ చేసుకుంటూ పోతే లాభం ఏంటి అనే విషయానికి వస్తే అది జాగ్రత్తగా ఇప్పుడు నేను చార్ట్ చూపిస్తూ మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ చార్ట్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది, చూసారండి సార్, లెవెల్ ఇన్కమ్. ఈ లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడే ఉందండి. ఈ చార్ట్లోనే మనకి రాబోయే ఇన్కమ్ అంతా ఉంటుంది. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది, మనం ఏం చేయాలి అనేదాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ యొక్క చార్ట్ తెలిస్తే ఈ ప్లాన్ మొత్తం ఇంక ఏది తెలియని అవసరం లేదండి. మనకి ఇన్కమ్ రాబోయేటటువంటిది ఈ చార్ట్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. అది ఏంటో చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఇందాక చెప్పినట్టుగానే ఈ పైన చెప్పాను చూసారా, మీరు ఒకరు జాయిన్ అయ్యారు, డైరెక్ట్గా కంపల్సరీ ఇద్దరిని జాయిన్ చేశారు. కంపల్సరీ ఇద్దరిని జాయిన్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ఇద్దరిని జాయిన్ చేయాల్సిందే. జాయిన్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ ఇన్కమ్ అనేది 200 వస్తుంది. అది ఓకే అయిపోయింది. ఇక తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1 అనేది మీరు డైరెక్ట్గా ఇద్దరిని జాయిన్ చేశారండి, 2 మెంబర్స్. ఒక్కో మనిషికి ఇదిగోండి 200 రూపాయలు అయింది. మీకు వచ్చే లాభం ఒక్కో మనిషికి 200 రూపాయలు లెక్క. ఇద్దరిని జాయిన్ చేస్తే 200 400 రూపాయలు నీకు వచ్చేసేయండి. 200 400 రూపాయలు వచ్చాయి. అదేంటి సార్, మేము 220 రూపాయలు కదా ఇచ్చేది, 200 వస్తుందంటారు అనేసి మీకు డౌట్ రావచ్చు. 220 రూపాయల్లో 20 రూపాయలు పిన్ ఛార్జ్ కింద కంపెనీకి వెళ్తుంది. ఒక్కో ఐడికి పిన్ ఛార్జ్ కింద 20 రూపాయలు కంపెనీకి వెళుతుంది. మిగతా 200 అనేది ఎవరైతే జాయిన్ చేస్తారో వారికే. అర్థమైందండి? ఇప్పుడు 200 అనేది ఎవరైతే జాయిన్ చేస్తారో వారికే, 20 రూపాయలు మాత్రమే పిన్ ఛార్జ్ కింద కంపెనీకి వెళ్తుంది. అంతే, కంపెనీకి వెళ్ళేది ఓన్లీ 20 రూపాయలు మాత్రమే. అలాగా ఇప్పుడు ఇద్దరిని జాయిన్ చేసిన తర్వాత 200 400 వస్తాయి కదా. ఈ 400 రూపాయల్లో అంటే ఫస్ట్ జాయిన్ చేసిన ఇద్దరికి కాను 400 రూపాయలు వస్తాయి. ఆ 400 రూపాయలు 300 రూపాయలతో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ ఏంటండి, 400 వచ్చాయి అంటున్నారు, మళ్ళీ అప్గ్రేడ్ చేయాలంటున్నారంటే అప్గ్రేడ్ చేయటం వల్ల ఎన్ని లాభాలో ఎంత డబ్బు వస్తుందో మీరు చూస్తారు. ఇప్పుడు 300 రూపాయలు పెట్టి అప్గ్రేడ్ చేసేసామండి, ఉదాహరణకి అప్గ్రేడ్ చేసేసాం, ఓకే. మిగతా ఎంత ఉంటుంది, 100 రూపాయలు. ఈ 100 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది. ఈ 100 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది. ఓకే, ఏంటి సార్ 100 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటుంది అంటారు, ఎలా సార్ మనకి అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అండి మీ అందరికీ. ఈ ప్లాన్లో జాయిన్ అయిన తర్వాత ఆధార్ కార్డులని పాన్ కార్డులని అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరిని అడగరు కూడా. ఎందుకు అంటే మళ్ళీ మీకు వచ్చిన అమౌంట్ బ్యాంకుకి విత్డ్రా పెట్టాలి. బ్యాంకు విత్డ్రా పెట్టాలి అంటే మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ ఎంత కట్ అవుతాయి అనే బాధ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి అనుకున్నాను, ఒక ఇద్దరికి చెప్పాను. ఆ ఇద్దరు నా ఫోన్పేకి అమౌంట్ పంపించేస్తారు. నా ఫోన్పేకి అమౌంట్ పంపిస్తే నేను వారి ఐడికి 2 పిన్లు పంపిస్తాను. ఆ పిన్నుతో వాళ్ళు యాక్టివేషన్ చేసేసుకుంటారు. ఇంక ఇప్పుడు మనం కంపెనీకి అమౌంట్ పంపించడం, విత్డ్రాల్ పెట్టుకోవడం అనే ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ? ఏమీ లేవు. కాబట్టి విత్డ్రాల్ పెట్టే అంత అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ లెవెల్లోకి వచ్చి ఇద్దరిని జాయిన్ చేశారు. 200 రూపాయల చొప్పున 400 వచ్చాయి.
300 అప్గ్రేడ్ చేశారు, ₹100 అనేది మీకు మిగిలింది. ఇంకా 300 అప్గ్రేడ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. 300 అప్గ్రేడ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, కాస్త ఆలోచనతో వినండి, శ్రద్ధతో వినండి. ₹300 ఇక్కడ మీరు అప్గ్రేడ్ చేశారు. ₹300 అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది అంటే, ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఈ సెకండ్ లెవెల్లో 4 అని ఉంది మెంబర్స్. 4 మనం ఇక్కడ అప్గ్రేడ్ చేసుకున్నాం కదా, ఈ అప్గ్రేడ్ చేసుకున్న తరువాత ఈ ప్లాన్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన వారిలో మళ్ళీ ఒక ఇద్దరిని జాయిన్ చేసుకోవడం, వారు కూడా 300 పెట్టి అప్గ్రేడ్ చేసుకోవడం లాంటివి జరుగుతుంది కదా. అలా ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి 300 మనకే పంపుతారు. మన యొక్క ఫోన్ నెంబర్కే పంపుతారు. మనకు ఫోన్ చేసి మనల్ని క్లారిఫై చేసుకొని మన యొక్క ఫోన్ నెంబర్కే 300 పంపి వాళ్ళ యొక్క ఐడిని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఇంకా సింపుల్గా ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, ఇక్కడ నేను 300 అప్గ్రేడ్ చేసుకున్నాను అని చెప్పాను కదా, మరి ఆ 300 అప్గ్రేడ్ ఎలా చేశాను అంటే, నేను జాయిన్ అయిన తర్వాత నా ఐడిలోకి అప్గ్రేడ్ చేసుకుని ఈ 300 అప్గ్రేడ్ చేసిన ప్లేస్లో ఒక రెఫరల్ లింక్ ఇచ్చి ఉంటారు. కంపెనీ వాళ్ళే ఇస్తారు, ఎవరికి వాళ్ళు ఇచ్చుకునేది కాదు. కంపెనీ వాళ్ళే ఒక లింక్ ఇచ్చి ఉంటారు. ఆ లింక్ టచ్ చేస్తే దానిలో వాళ్ళు ఎవరికైతే మనం అప్గ్రేడ్ చేయమని అమౌంట్ పంపాలో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ పేరు అన్నీ ఉంటాయి. నేను 300 అప్గ్రేడ్ చేయాలంటే వాళ్ళకు ఫోన్ చేసి, నేను మీకు ఫోన్పేలో 300 పంపిస్తున్నాను, నా ఐడి నెంబర్ని అప్గ్రేడ్ చేయండి అంటాం. అంతే, వాళ్ళకు 300 పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ నొక్కుతారు. 300 అప్గ్రేడ్ అయిపోయినట్టే. అంటే నేనే నా యొక్క పై అప్లైనర్కో లేదంటే ఈ ప్లాన్లో ఉన్న వేరే ఒకళ్ళకో 300 పంపించినట్టేగా. మన ప్లాన్లోనే వేరే ఒకళ్ళకి ఇచ్చానంతే, కంపెనీ వారికి కూడా కాదు. అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్లో 4 అని చెప్పాను కదా, ఇక్కడ 4 కూడా ₹300 చొప్పున మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అడుగుతారు. అర్థమైంది. మనము 300 పెట్టి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఒక నలుగురు మెంబర్సు 300 చొప్పున మనకి ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అడుగుతారు. ఇప్పుడు 4 ఫోన్ చేశారు, అప్గ్రేడ్ చేసాము మనం. 4 3 1200 వచ్చింది మనకి. ఇక్కడ 4 3 1200 వచ్చింది. ఈ 1200లో మళ్ళీ ఇక్కడ 600 ఉందండి. ఇక్కడ 600 పెట్టి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. 600 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఇంకో 600 మిగులుతుంది. ఈ 600 మన అకౌంట్లోనే ఉంటుంది. అదేంటి సార్ 1200 వచ్చాయి, మళ్ళీ 600 అప్గ్రేడ్ చేసుకోండి అంటారు ఏంటంటే, అక్కడ 600 పెట్టి అప్గ్రేడ్ చేసుకోవటం వలన మళ్ళీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి 8 మంది ఫోన్ చేస్తారు మనకి. 8 మంది మరలా మనకి ₹600 నాకు కూడా అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి మన కింద డౌన్లైన్లో ఉన్న టీం మెంబర్స్లో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. 8 మంది ఫోన్ చేసి అడుగుతారు సార్. 8 × 6 ఎంత అవుతుందండి? అక్కడ 4800 వస్తుందండి మనకి. ఈ 4800లో 2000 పెట్టి మళ్ళీ మనం అప్గ్రేడ్ చేస్తాం. మిగతా 2800 మనకు ఫ్రీగా ఉన్నదే. మనం ఎవ్వరికీ ఫోన్ చేయమండి, వారంతటికి వారే మన లింక్ కంపెనీ సాఫ్ట్వేర్ అనేది ఎవరికో ఒకళ్ళకి పంపిస్తుంది. అప్గ్రేడ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఫోన్ చేసి ఖచ్చితంగా మన లింక్ ఎవరికైతే పంపించి ఉన్నారో సిస్టమ్ కంప్యూటర్ వారు అంటే కంపెనీ వారే మనకు ఫోన్ చేసి అప్గ్రేడ్ చేయండి అంటారు. మనం ఎవరిని అడగం. ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క లెవెల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో 32 మంది చూడండి. నెక్స్ట్ లెవెల్లో 32 మంది మనకెంత వస్తుంది? 4000 చొప్పున 1,28,000.
8,000 మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటే 1,20,000 మనకు ఫ్రీ. తర్వాత 128 మంది 16,000 పెట్టి చేయమంటారు. 1 10 100 20 లక్షలు అనేది మనకు వస్తుంది. దాంట్లో 32,000 పెట్టి అప్గ్రేడ్ చేస్తాము. ఇక్కడ చూడండి 20,16,000 మనకు ఫ్రీగా మిగులుతుంది. అప్గ్రేడ్ చేయటం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, డిస్ప్లే మీద ఇస్తాను. నాకు ఫోన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇలా మనకు అప్గ్రేడ్ చేయటం వల్ల టీం పెరుగుతున్న కొద్దీ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ మొత్తం కూడా రావడానికి ఈ ప్లాన్లో మనం జాయిన్ అయినప్పుడు పెట్టిన పెట్టుబడి ఎంత అండి? 220 రూపాయలు మాత్రమే. ఇక ముందు ఎప్పుడు పెట్టే పని లేదు, పెట్టమని మన ఎవరు కూడా అడగరు. ఇక్కడ ఇంకో కూడా ఉంది సార్, రివార్డ్స్ చూడండి. 5వ లెవెల్ ఉందా? 5వ లెవెల్లో ఇంతమంది అయ్యారు అంటే 1,20,000తో పాటు 10,000 క్యాష్ బ్యాక్ కూడా ఉందండి. 5వ లెవెల్ కాడ నుంచి ఇక్కడ ఉండి చూడండి, లెవెల్ రివార్డ్స్ 5వ లెవెల్లో 10,000 క్యాష్ బ్యాక్, 6వ లెవెల్లో ప్లాటినా బైక్, కిందండి 7వ లెవెల్లో మ్యాగ్నైట్ నిస్సాన్ కారు, 8వ లెవెల్లోకి వచ్చేసి స్కార్పియో, 9వ లెవెల్లో జీప్ క్యాంపస్, 10వ లెవెల్లో BMW కార్. కంపెనీ వారు అన్ని లెవెల్స్ వరకు మనం టీంని డెవలప్ చేసుకుంటూ వెళ్ళినందుకు గాను ఇచ్చేటటువంటి లెవెల్ రివార్డ్స్ బహుమతులు. కాబట్టి ఈ ప్లాన్లో పెట్టుబడి అనేది ఓన్లీ 220 రూపాయలేనండి. కింద టీం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ముఖ్యంగా మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నెట్వర్క్ ఫీల్డ్లో చేసేటటువంటి లీడర్స్ అనేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. అలాగే ఇంకో విషయం కూడా, చాలా ప్లాన్లలో జాయిన్ అయిపోయి 1 ఐడిలో 2 ఐడిలో 3 ఐడిలో 5 ఐడిలో వేసుకొని కూర్చున్న వాళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు ఇలాంటి ప్లాన్లో చేసుకోకండి. దయచేసి చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్లో మేము రూపాయి చాలా నష్టపోయాము, చాలా కంపెనీల్లో చేశాము నష్టపోయాము అని అనుకున్నారో, నా రూపాయి నేను సంపాదించాలి అనే ఆతృత కలిగి ఉన్నారో వారికి ఈ ప్లాన్ అనేది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. వారు పోగొట్టుకున్న రూపాయిని సంపాదించుకోవడానికి ఈ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 220 రూపాయలే మీరు పెట్టేది. మీరు ఈ ప్లాను ఎవరికైతే చెప్తారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. కొంతమందికి ఉపయోగం, కొంతమందికి లేదు అనేది లేదు. ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే వర్క్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి, వర్క్ చేయగలిగిన వాళ్ళకి దీంట్లో ఇన్కమ్ అన్లిమిటెడ్ భయంకరంగా వస్తుంది. మీరు ఈ ప్లాన్ గురించి విన్నారు కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి, క్లారిఫికేషన్ చేసుకోండి, ఇన్కమ్ సంపాదించుకోండి. ఈ ప్లాన్ మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు మిస్ అయినా మీరు నాకు ఈ ప్లాన్ గురించి ఇంకా వీడియోలు నేను చేస్తూ ఉంటాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ప్లాన్ ఇంకా ఎవరికైనా తెలియచేయాలి అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి ప్లాన్లు మీకు నేను ఏ ప్లాన్ చేసినా సరే, ఏదన్నా వీడియో చేసినా సరే, ఈ ప్లాన్కి సంబంధించి ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. వెంటనే మీకు నేను చేసిన వీడియో అనేది రావటం జరుగుతుంది. ఈ ప్లాన్ గురించి ఇంకా పూర్తిగా తెలియాలి అంటే నాకు ఫోన్ చేయండి, నేను మీ క్లారిఫికేషన్ ఇస్తాను. మీ అందరికీ కూడా ఈ ప్లాన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.